స్కాలర్షిప్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ బయట మీరు చూడొచ్చు స్టూడెంట్స్ అంతా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. వారు వాళ్ళ స్కాలర్షిప్ మనీ కోసం స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సమయం ఎంతవరకు కొనసాగుతుందో మనం అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం. అశోక్ గారు, దీనిపై మీ స్పందన ఏంటి? మన కాలేజ్ వాళ్ళు చాలా టూ మచ్ చేస్తున్నారండి. స్కాలర్షిప్ ఇవ్వంటే సగం దెంకపోతారు, సగం సారీ కూతురు మాట్లాడదు కదా, సగం ఐ మీన్ ఏంటి కమిషన్లకు కొట్టేస్తారు, సగం ఏమో వీళ్ళకి ఇస్తారు. సో అశోక్ గారు, మీరు దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే కాలేజ్ వాళ్ళు మన పిల్లల స్కాలర్షిప్ పైసలతోటి ఆ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ అది కడుతున్నారని ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు. అది ఎంతవరకు అది 100% నిజమండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మాట్లాడినా కానీ 550 కాదు, కానీ 550 అని చెప్పి చెప్తున్నారు. సంవత్సరానికి ఒకటేసారి కట్టేయమంటారు. ఇంత మున్నా లేకుండా దాంట్లో రావాలంట. స్కాలర్షిప్ ఎస్ఎల్ గురించి మీ మాటలు ఏంటి? అవి స్టూడెంట్ పైసలతో కట్టిరా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ ఆర్థిక పైసలు ఆబ్వియస్లీ స్టూడెంట్ పైసలతోనేనండి. అప్పట్లో ఫైళ్ళు గీన్లు అవన్నీ వేసి కట్టిర్రండి. ఇంకా అది దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. మళ్ళీ నిజమే అని అనిపిస్తుంది. సరే, ఈ సమ్మె ఎవరు స్టార్ట్ చేస్తున్నారండి? ఇది ప్రస్తుతం నాకు తెలిసి తెలుగు మీడియం స్టూడెంట్స్ స్టార్ట్ చేస్తుంటారండి. ఇంకా ఇది చాలా మటుకు ఎంబీఏ స్టూడెంట్స్ గెలుచుకొచ్చినట్టు నాకు అనిపిస్తుంది. దానిపై మీరు ఏమంటారు? ఎంబీఏ స్టూడెంట్స్ మీకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు కాలేజ్లో. మీరు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు? నేను నా 100% సపోర్ట్ ఇస్తానండి. ఎంబీఏ స్టూడెంట్స్ ప్లస్ తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు తిరిగి హక్కుల కోసం పోరాడుతున్నారు. ఖచ్చితంగా అయ్యేలా ఉంది. సో మనం జనాల్లోకి ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. అంతవరకు ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ వస్తాం. కెమెరామెన్ అనంత్, భూపేష్, విష్ణుశ్రీ, జలాల్పూర్.